మొంతా తుఫాన్ దూసుకొస్తోంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం మరింత బలపడింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను అక్టోబర్ 28న మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలోని కాకినాడకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం తుపాను కాకినాడకు ఆగ్నేయంగా సుమారు 680 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వేగంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోన్న మొంతా తీరం దాటే సమయానికి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో బలమైన ఎదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలోని మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పుగోదావరి, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అన్ని ప్రధాన పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది. అలాగే మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. ఇక తుఫాను ప్రభావంతో కాకినాడ, ఉప్పాడల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ప్రస్తుతానికి తుఫాను ముందు ప్రశాంతత అనేదైతే కొంతవరకు నెలకొనుంది కొన్ని ప్రాంతాల్లో. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ దత్తు కాకినాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దత్తు, కాకినాడలో పరిస్థితి ఎలా ఉంది? తుఫాను తీరం దాటేది కాకినాడ పరిసర ప్రాంతాల్లో అంటున్నారు. ఏమిటి సిచ్యువేషన్? చాలా ప్రశ్న అయితే కనుక మనం చూడొచ్చు, కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్న సముద్రం చూడొచ్చు ఎంత అంత అల్లకల్లోలంగా మారిందో. దీని పరిస్థితి అయితే కనుక ప్రస్తుతం తుఫాన్లో తీరం దాడుతుంది కాకినాడ పరిసర ప్రాంతాల్లో అని చెప్పి వస్తున్న హెచ్చరికలు. ఇంకా దాదాపు 38 గంటల టైం ఉంది. అంటే రేపు సాయంకాలం సమయంలో తీరం దాడుతుందని చెప్పి మనకి వాతావరణ శాఖ ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వారు మనకి ఇచ్చిన సమాచారం మేరకు తెలుస్తుంది. ఆ నేపథ్యంలో ప్రస్తుతం అయితే కనుక ఇలా ఉంది. మనం చూస్తే కోటకి గురైతూనే ఉంటుంది. ఈ కోటకి గురిస్తుంటుంది, ఈ సముద్రం ముందుకు వస్తూ ఉంటుంది. ఇక్కడున్న ప్రాంత ప్రజలంతా కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడైనా మనం చూడొచ్చు చాలా మనం చూస్తుండగా మనకి తెలుస్తుండగా ఇక్కడ నుంచి దాదాపు కిలోమీటర్ల దూరం వరకు భూమి, ఆ భూమి కూడా సముద్రం కలిపేస్తుంది. అయితే ఈ తుఫాను వంటి ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మాత్రం దీని పరిస్థితి, దీని తీవ్రత చాలా అధికంగా ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ అల్లకల్లోలంగా మారింది. ఇక్కడ నుంచి దాదాపు మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే 975 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతం అంతా కూడా తుఫాను గత కొద్ది సంవత్సరాలుగా దశాబ్దాలుగా వచ్చిన తుఫానులకి చాలా సంభవిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే కనుక ఈ తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రేపు సాయంకాలం, రేపు రాత్రి అంటే 28వ తేదీ రాత్రిన ఈ తుఫాను తీరం దాడుతుందని వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరిగా పెంచేయండి. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గాలులు ఇస్తున్నాయి. ప్రస్తుతం అయితే అధికారులు చెప్తున్న అంచనాల ప్రకారం గాలి ఉంటుందని చెప్పి అధికార యంత్రాంగం చెబుతోంది. ఏదైతే మంతా తుఫాన్ తీవ్రత సమయంలో కష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే విద్యుత్ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంది, త్రాగునీరు కావచ్చు వీటికి ఇబ్బంది పడే అవకాశం ఉంది. నిత్యావసర వస్తుంది అందుబాటులో ఉంచుకోవాలి.
తుఫాను తీరం దానికి ఈ ప్రాంతంలోనే ఉన్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితి వస్తే కానీ బయటికి వెళ్ళొద్దంటూ అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున హెచ్చరికలు జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఉపాధికి సంబంధించినటువంటి కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, తీర ప్రాంత ప్రజలు. పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? ఘోరంగా అయితే ఉంది. ఆల్రెడీ మోందా తుఫాన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ తుఫాన్ తోటి ఇల్లు చాలా వరకే పోయే అవకాశం కూడా ఉంది. మాకు ఈ నిత్యావసర వస్తువులు, ఈ విద్యుత్ సరఫరా ఎన్ని మొత్తం ఎన్ని ఆఫ్ చేశారు. ఈ అధికారులు కూడా ఎవరో ఒకరు వచ్చి మమ్మల్ని ఇలాగా ఈ మోందా తుఫాన్ గురించి మనకి ఏమైనా మన దగ్గరికి తీసుకెళ్ళి ఈ సముద్ర దగ్గర ఉన్నాం కదండి. ఈ సముద్ర దగ్గర ఉండడం వల్ల మేము కొద్దిగా భయపడి వస్తుంది. గాలి ఎప్పుడు కూడా ఇంత గాలి చెప్పలేదు. వాతావరణ సమాచారం ఇంత గాలి ఎప్పుడు కూడా 120 కిలోమీటర్ల వేగంతో ఇది సమాచారం రాబట్టి మేమైతే చాలా భయంగా అయితే ఉన్నాం. మేమైతే ఆల్రెడీ మొదటి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి చూస్తున్నారా ఆ ఓగులు అవి ఎలాగ సముద్రంలో ఎలా తెలిసిపోతుంది? సముద్రంలో వస్తే ఈ అల్లం ఉన్నాయి కదా, ఈ సరఫరా అల్లం ఇలాగ డైరెక్ట్ ఇలా రన్ అవుతుంది, మూవ్ అవుతారు, ఇలా మూవ్ అవుతున్నాయి కదా. మూవ్ అయిందంటే తుఫాన్ స్టార్ట్ అయిపోయినట్టు ఆల్రెడీ. మామూలుగా 3 హైట్ 4 నుంచి 3 అడుగులు ఉంటుంది. వచ్చేసి ఈ తుఫాను ఈ అల్లం వచ్చేసి ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి మరి కొద్ది గంటల్లో కూడా ఈ అల్లం ఈ గాలి పెరిగిపోయి డైరెక్ట్ వచ్చి కూడా ఇంకా డైరెక్ట్ వచ్చి పాత ఇంకా మొత్తం కూడా ఇంకా ఇంకో ఇలాగే మొత్తం ఇలా పాత ఇంకా మొత్తం ఇలాగా చాలా వరకు అక్కడ వరకు అంతే మనుషులు కూడా ఉన్నారు అందులోనే అక్కడక్కడ. మనం చూడొచ్చు, ఏదైతే 175 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు, పునరావాస కేంద్రాలకి చెప్పి చెప్పడం జరిగింది. రావణ మరోవైపు ఏదైతే దగ్గర నుంచి ఇక్కడ దాదాపు మత్స్యకార కుటుంబానికి నివాసం ఉంటుంది. అంటే వాటర్ బీచ్ రోడ్లు మూసివేయడం జరిగింది. బీచ్ రోడ్ లో ఉన్నటువంటి ఓకే దత్తు. ఓకే, థ్యాంక్ యూ దత్తు. చూస్తున్నాం, తుఫాను ప్రభావంతో కాకినాడ, ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో సముద్రపు అలలు ఉప్పొంగి ఎగిరి పడుతూ ఉన్నాయి. చూస్తున్నాం, రోడ్లపైకి అలలు వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ అల్లకల్లోలంగా మారుతోంది, ఉవ్వెత్తున ఎగసి పడుతూ ఉన్నాయి. ఇక బీచ్ రోడ్ అయితే అధికారులు మూసివేశారు. ఉప్పాడలో 27 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు అధికారులు.